వాట్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్? వాయిస్, ట్రైనింగ్ యువర్ ఇయర్స్ ఫస్ట్, దెన్ ట్రైనింగ్ యువర్ మౌత్, దెన్ ట్రైనింగ్ యువర్ ఐస్. అందుకొరకే గాడ్ వాంట్స్ కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్. హీ లవ్స్ టు హియర్ యూ అండ్ హీ లవ్స్ టు స్పీక్ టు యూ. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్లో ఇటర్నల్ ప్లాన్ అంతా, ఉన్నతమైన పిలుపు నెరవేర్చబడడానికి దేవుడు ప్రతిసారి ఆకాశమందు దేవుని చిత్తం నెరవేరినట్టు భూమి అందును నెరవేర్చబడనన్నాడా? ప్రతిసారి చూడండి బైబిల్లో చాలా ప్రాంతాల్లో, మీరు చూడండి బైబిల్ కావాలంటే. 1 సమూయేలు 3వ అధ్యాయంలో సమూయేలు ఎన్నిసార్లు పిలిచాడు? త్వర చెప్పండి. రిపీటెడ్గా పదం ఎన్నిసార్లు పిలిచాడు? 2 times. సమూయేలు. ఆదికాండం 22:11లో అబ్రహాము. నిర్గమనం 3వ అధ్యాయం మోషే. ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు. నూతన నిబంధనకు వచ్చేసరికి ఇంకా 3 హీరోలు. సౌలా సౌదోడు కాదు, సౌలా. ప్యాషన్ ఉందండి, భారం ఉంది, కానీ పిలుచుకున్నప్పుడు పిలుపు లేదు. భారం ఉంది కానీ పిలుపులో క్లారిటీ లేదు. అప్పుడు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? సౌలా. నెక్స్ట్ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు అన్నిసార్లు మార్తా అని పిలిచాడు దేవుడు. లూకా సువార్త 10వ అధ్యాయం 38, 39, 40, 42 ఏమని చెప్పాడు ప్రభు? మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేసావు? తొందర పడుతున్నావమ్మా. నీకు కావాల్సింది ఒకటే, నీ చెవులు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరం వినాలంటే నువ్వు పోయి కిచెన్లో కూర్చోవాలి. ఆయన పాదముల చెంత మరియా కూర్చుండెను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని, ఏది కూడా ఆమె నుండి త్వర చెప్పండి, తీసివేయబడలేదు. నెక్స్ట్ లాస్ట్ మనలాగానే అస్థిరుడు, చంచలుడు, ఎమోషనల్గా అన్స్టేబుల్ పేతురు అనలే, సీమోను అన్నాడు. తర్వాత ఏమయ్యాడు? పేతురుగా మారాడు. ఫస్ట్ దేవుడు పిలిచాడు, ఓ సీమోను నీ మీదేం చేస్తా? నా సంఘాన్ని కడతా అంటే, నా మీద నా ప్రభు అంటే, పిలిచినా కదా నిన్ను, వాయిస్ ఇంటే చాలు, ట్రైన్ అవుతే ఏమవుతుంది? నిన్నేం చేస్తాను? స్థిరపరుస్తాను. ఇవన్నీ కార్యం జరగడానికి కొరకు ఒక మాట అని చెప్పి ముగిస్తాను. యేసుప్రభు జీవితంలో అతి బాధకరమైన సంఘటన ఏదైనా ఉందంటే ఆయన ధైర్యం ఒకటే, ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా. యోహాను సువార్త 16:32, 16:32, John 16:32. ఏంటి ఆ ధైర్యం? యోహాను సువార్త 16:32, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. 16:32, ఇదిగో మీలో ప్రతివాడును ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, మీరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నాకు తెలుసు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నా ధైర్యం ఏంటి తెలుసా? గుండె ధైర్యం. నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన ధైర్యం ఎవరండి? తండ్రి ఎప్పుడు విడిచిపెట్టడని. కానీ ఒకరోజు రానే వచ్చింది, కలువరిశిలకు వెళ్ళబోయే సమయం అది. ఒక తండ్రి తన కొడుకును విడిచిపెడితే ఎంత గాయం ఉంటుందో, సాక్షాత్తు మన యానివర్సరీ రోజు అబ్రహాము ఇస్సాకుల మధ్యలో జరిగిన గాయభరితమైన సంఘటన. అబ్రహాము గుండె కోతగా కత్తి పైకెత్తుతున్నాడు. ఎవరి మీద? ఇస్సాకు మీద. ఇస్సాకు అర్థం కావట్లేదు, ఎందుకు నాన్న నన్ను చంపుకుంటున్నాడు, నాన్నకు నాకు మధ్యలో బంధం ఎక్కడ చెడింది, ఎందుకు దూరం అయిపోతున్నాడు అని చెప్పి కుమారుడు ఏడుస్తున్నాడు, తండ్రి కూడా ఏడుస్తున్నాడు. వారి ఇద్దరి మధ్యలో కత్తి పైకెత్తున్నప్పుడు దేవుడు అక్కడ పొట్టేల్ని చూపించాడు, గొర్రె పిల్లని చూపించాడు. లోక పాపలు మోసుకొని పోవు గొర్రెపిల్లగా యేసు ప్రభు వారిని చూపించినప్పుడు ఒకరోజు యేసు ప్రభు అన్నాడు, అబ్రహాము ఈ దినాన్ని చూచాడు, నన్ను చూచాడంటే. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం, 8:56లో. వెంటనే వాళ్ళందరూ అంటున్నారు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు, పట్టుమంటే 50 సంవత్సరాలు నీకు లేవు, నిన్ను అబ్రహాం ఎట్లా చూశాడు అంటే, అబ్రహాము నా దినాన్ని ఆ పొట్టేలుగా అర్పిస్తున్న రోజు నన్ను చూశాడని జ్ఞాపకం చేస్తున్నప్పుడు అదే గాయం గుండా యేసు ప్రభు కలువరిశిలోకి ఎక్కినప్పుడు సూర్యుడు చీకటి అయిపోయాడు, భూమి కంపిస్తుంది. ఒక్కసారి సూర్యుడు చీకటి అయిపోయేసరికి నిశ్శబ్దం అయిపోయింది, శ్మశాన నిశ్శబ్దం. చచ్చిపోయాడు అనుకున్నారు. మధ్యాహ్నం 12గా వస్తూ ఉంది. 12 నుంచి 3 గంటల సమయంలో ఒక శబ్దం, మధ్యలో కేక. ఆ కేక తర్వాత చరిత్ర అంతా కూడా ముగిపోయింది. ఏంటి ఆ కేక అంటే 2 సార్లు ఒక పదం రిపీట్ అయింది, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా ఏల నా చెయ్యి విడిచిపెట్టి. అక్కడ సంబోధన నా తండ్రి అనట్లేదు, నా తండ్రి అనట్లేదు. ఒక మాట వినండి, 16:32 అన్నాడు ప్రభు, నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. అంటే తండ్రి కొడుకుల బంధం ఎప్పుడు తెగదు.
నాన్న బిడ్డల బంధం ఎప్పుడు తెగదో, కానీ తెగుతుందంటే ఈరోజు ఆ బంధాన్ని కోల్పోతూ నేను అక్కడ ఎవరిలాగా నిలబడ్డానంటే, నా దేవా అంటే తండ్రి అనడానికి నాకు యోగ్యత లేదు. ఎందుకంటే నా చెయ్యి దేవుడు విడిచిపెట్టేశాడు. అంటే ఎవరి స్థానంలో నిలబడ్డాడు? మానవాళిగా నీ స్థానంలో, నా స్థానంలో ఆ కుమారుడు నిలబడి తన తండ్రి యొక్క చెయ్యి విడిచిపెట్టబడ్డానికి అప్పగించుకున్నాడు. ద మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్ ద నేచర్ కుడ్ నాట్ సీ. ప్రకృతి చూడలేకపోయింది, సూర్యుడు చూడలేకపోయాడు. ఇట్ వాజ్ అ ప్రైవేట్ డిస్కషన్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్. కొడుకుకు తండ్రికి మధ్యలో జరుగుతున్న వ్యక్తిగత సంభాషణ ఎవరు చూడొద్దని సూర్యుడు చీకటైపోయాడు, భూమి కంపించింది. ఏం జరిగిందో చరిత్రలో ఎవరు తెలియదు. నరక యాతన, వేదన అనుభవించింది. ఏం తెలుసా? ఈరోజు అబ్బా తండ్రి అని మనం కేకలు వేయాలి, నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు నిన్ను మాటికి పిలుచుకోవాలి. మన మధ్యలో, దేవుని మధ్యలో సంభాషణ స్వరము చెవులు తర్ఫీదు పొంది బంధం ఏర్పడి, ఆ బంధము ద్వారా దేవుని యొక్క పిలుపు స్థిరపరచబడాలని ఆ చిన్న ఆశ కదా.